అంతు తెలియని మాతృత్వపు భక్తి భావనలో లీనమైన యశోదాదేవి చేత సన్నని ముడులతో అల్లిన చిన్నతాడుతో రోటికి కట్టబడిన శ్రీకృష్ణుడి కంటే దక్షిణ భారతదేశములో ఉన్న కురుకాపురి నగరములోని విశేష ప్రజ్ఞాశాలి అయిన నమ్మాళ్వారు అంటేనే నాకు చాలా ఇష్టము. ఆయన మీద భక్తిభావముతో ఆయన పేరు పలకాలి అనే ఆలోచన నా మదిలో మొదలవగానే నా మనసు సంతోషముతో ఉవ్విళ్ళూరుతుండగా నా నోటి నుండి అమృతము వలె లాలాజలము ఊరుతూ ఉంటుంది. నమ్మాళ్వారుడి వేదాంత ఉపదేశములకు మనసారా తృప్తిపడి ఆయన యొక్క భక్తి భావనకు నేను దాసుడను అయితిని. ఆ దేవుడి గొప్పతనము కంటే నా గురువుగారి గొప్పతనమే 1000 రెట్లు ఎక్కువగా కనిపిస్తున్నందువలన మైమరిచిపోయిన నేను ఆ నమ్మాళ్వారుడిని కీర్తించి ఆనందమును పొంది ఆయన దివ్యపాదములనే ఆశ్రయించి తిని. విశేష ప్రజ్ఞాశాలి అయిన మా నమ్మాళ్వారు తప్ప నా కంటికి ఏ దేవుడు కనిపించడం లేదు. అందుకే నేను దేశదేశములా తిరుగుతూ ఆ భగవంతుడి గురించి నమ్మాళ్వారు తెలిపిన ఉపదేశములను మధురమైన పాటల రూపములో పాడుతూ ఆయన గొప్పతనమును తెలుపుతున్నాను. నేను ఎన్ని దేశములు తిరిగినా, ఎంతమందిని కలిసినా నా మనసులోని అభిప్రాయము మారదు. చివరకు వైకుంఠములోని ఆ శ్రీమన్నారాయణుడే లక్ష్మీదేవితో కలిసి ఎదురైనా నా దేవుడు మాత్రము ఆ నమ్మాళ్వారుడే. చతుర్వేదములు చదివిన పండితులు నేను దేవుడిని పూజించడం లేదు అని నన్ను తప్పుపట్టి నీచముగా చూస్తున్నారు. అయినా సరే నాకు వచ్చిన నష్టమేమీ లేదు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ నా సర్వస్వము అయిన ఆ నమ్మాళ్వారుడే. నమ్మాళ్వారుడిని కలవకముందు నేను దేవుడిని నమ్మి పూజించాను. అందరి వలె ఈ ప్రపంచములోని భోగభాగ్యములతో సంసారము చేశాను. కానీ నేను తీర్థయాత్రలు చేస్తూ రంగురంగుల మేడలు కలిగిన ఈ కురుకాపురిలో ప్రకాశవంతముతో వెలిగే విశేష ప్రజ్ఞాశాలి అయిన ఈ నమ్మాళ్వారుడిని చూసిన తర్వాత నేను ఈ ప్రపంచములోని అన్నిటినీ వదిలిపెట్టి ఆయనకు సేవ చేస్తూ ఆయన భక్తుడిని అయ్యాను. అప్పటి నుండే ఆయన గొప్పతనము తప్ప నాకు వేరొకటి కనిపించడం లేదు. ఇప్పుడు నాకు ఈ జన్మ రహస్యము, ఈ జన్మ సార్థకత, ఈ వేదార్థములు అన్నీ తెలిసి చరితార్థుడను అయ్యాను. నేను నమ్మాళ్వారుడి భక్తుడను అయినప్పటి నుండి నా జీవితము ఉన్నంత వరకు ఆయనను పూజించి సేవించే గొప్ప భాగ్యము నాకు లభించినది. నా సర్వస్వము ఆయనే అని పూజించడం వలన ఆకాశమును తాకే పెద్ద పెద్ద మేడల కురుకాపురి నగరములోని విశేషమైన బహుముఖ ప్రజ్ఞాశాలి నమ్మాళ్వారుడి అనుగ్రహమును నేను పొందగలిగాను. కురుకాపురి నగరపు రాజు కారిసూరిపుత్రుడు అయిన నమ్మాళ్వారు తన దయతో నా పూర్వజన్మ పాపకర్మములు అన్నిటినీ పూర్తిగా నాశనము చేసి నన్ను కరుణించి వారి దివ్య గ్రంథములు అయిన తిరువాయిమళి, తిరువాసిరియము, తిరువిరుత్తము, పెరియ తిరువందాదిని నాకు అప్పగించారు. అమృతముతో సమానమైన ఆ అందమైన ద్రవిడ వేదములను 8 దిక్కులలోని ప్రజలకు నేను అర్థమయ్యేటట్లు మధురముగా వినిపిస్తాను. అతి కష్టమైన వేదముల యొక్క అర్థమును అందరికీ సులభముగా అర్థమయ్యేటట్లు మధురమైన పలుకులతో అపరిమితమైన ఆర్తి నిండిన భక్తి పారవస్యముతో నమ్మాళ్వారు ద్రవిడ భాషలో 1000 పాటలుగా పాడి వినిపించారు. ఆ భగవంతుడి కరుణా కటాక్షముల గురించి, ఆ భగవంతుడిని చేరే మార్గము గురించి ఇంత సులభముగా చెప్పిన ఈ పాటల వంటివి ఈ లోకంలో మరి ఎక్కడా లేవు. ఆ దేవుడి సేవలో లీనమైన నమ్మాళ్వారు ఎన్ని జన్మలు తపస్సు చేసినా కూడా తెలుసుకోలేని అద్భుతమైన వేదార్థ రహస్యములను తెలుసుకొని ఎవరో తెలియని నన్ను నమ్మి నా మనసులో వాటిని పూర్తిగా నింపెను.
అందుకు ప్రతిఫలముగా నా జీవితమంతా ఆయనకు సేవ చేయడం తప్ప నేను ఏమీ చెయ్యలేను. ఆ దేవుడిని పూజించక బ్రతుకు తెరువును ఇచ్చే నా సంసారమును, నా భార్య పిల్లలను వదిలిపెట్టి నేను కర్మానుసారముగా వచ్చే పాప పుణ్యములకు భయపడకుండా వేదార్థ రహస్యములను తెలిపి మీ దివ్యపాద పద్మములకు నిండుగా సేవ చేసే భాగ్యమును ప్రసాదించండి అని ప్రార్థించగా మైమర్పించే కోకిల గానముతో పరిమళ పూతోటలున్న కురుకాపురిలోని విశేష ప్రజ్ఞాశాలి అయిన ఆ నమ్మాళ్వారుడు నన్ను అనుగ్రహించి గొప్ప భాగ్యమును ప్రసాదించెను. దక్షిణ భారతదేశంలోని కురుకాపురి నగరములో నివసించే గొప్ప ప్రతిభాశాలి వేదాంత బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నమ్మాళ్వారుడికి ఆ దేవుడిని పూజించే మానవులంటే చాలా ఇష్టము. అటువంటి ఆ నమ్మాళ్వారుడికి భక్తుడైన మధురకవి ఆళ్వారు అంతులేని భక్తి పారవస్యముతో పాడిన ఈ పాసురములను ఇష్టముగా చదివిన వారు మరణించిన తర్వాత ఆ వైకుంఠమునకు చేరగలరు.